హలో గాయస్, హలో అందరు బాగున్నారు అనుకుంటా. చాలా రోజులైంది మనం వీడియో చేసి. సారీ ఫర్ దాట్. ఏమంటే కొంచెం బిజీగా ఉన్నా, కొంచెం ఆఫీసు అది ఇది అని. మనం యూట్యూబ్ మాత్రమే కాదు కదా చేసేది, సో వేరే కూడా చేసాం కాబట్టి కొంచెం బిజీగా ఉన్నా. సో ఎక్స్క్యూజ్ చేయండి దాన్ని. సో ద థింగ్ ఈజ్, ఈరోజు సండే అనమాట. ఇక్కడ ఒలింపిక్స్ స్టార్ట్ అయ్యాయి నిన్న 26 జూలై. సో దానివల్ల లైక్ ఎవ్రీవేర్ ఇట్స్ సో బిజీ. బయట రోడ్లు అంతా ఫుల్ హజిల్లు. లోపలికి అయితే ప్యారిస్ లోపల అయితే కార్స్ అండ్ బైక్స్ ఏం అలో చేయట్లేదు, పాస్ కావాలంటున్నారు. గోలగా ఉంది. ఒలింపిక్స్ వెళ్తా నేను, నాట్ నౌ. నాకు ఇష్టమైన మ్యాచ్ ఏమైనా చూడడానికి ఇన్ కమింగ్ వీక్స్ వెళ్తున్నా. ప్లాన్స్ అయితే ఉన్నాయి, అది అప్పుడు రికార్డ్ చేస్తా. బట్ ప్రస్తుతానికి ఈరోజు సండే, ఫ్యామిలీ అంతా ఉంది ఇంట్లో. సో ఏం చేద్దామని పక్కన ఒక 100 కిలోమీటర్స్ 150 కిలోమీటర్స్ ఎక్కడికైనా వెళ్దామని ప్లాన్ చేశా. బట్ సడన్లీ ఇంట్లో అడిగారనమాట. 100-150 కిలోమీటర్స్ ఎలాగో వెళ్తున్నాం కదా, ఒక మంచి కంట్రీకి వెళ్దాం కదా, చూడని కంట్రీకి అన్నారు. నేనైతే ఆల్రెడీ చూసేసా. బట్ మా అమ్మ నాన్న చూడలేదు కాబట్టి వాళ్ళని ఇప్పుడు నెదర్లాండ్స్ తీసుకెళ్తున్నాం అనమాట. సో ఆమ్స్టర్డామ్ మోస్ట్లీ వెళ్ళను నాకు తెలిసి, ఎందుకంటే ఆమ్స్టర్డామ్ ఫ్యామిలీతో వెళ్ళే ఊరైతే కాదు. మీకు అందరికీ తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. సో ఆమ్స్టర్డామ్ ఈజ్ నాట్ అడ్వైజబుల్ టు గో విత్ ఫ్యామిలీస్. సో దానివల్ల ఆమ్స్టర్డామ్ అయితే నా మైండ్లో ఇప్పటికైతే లేదు. అక్కడ పక్కన విలేజెస్ ఉన్నాయి, కొన్ని అందమైన విలేజెస్. సో ఆ విలేజెస్ వెళ్ళి ఎక్స్ప్లోర్ చేద్దామని ప్లాను. వెళ్తున్నా అయితే ఇంకా ఇప్పుడు విలేజెస్కి. చూడండి, మొత్తం రెడీ అయిపోయినా. సో రెడీ అయిపోయి అంతా మా అమ్మ నాన్న ఆల్రెడీ కిందకి వెళ్ళిపోయారు కార్ దగ్గరికి. నేను వెళ్ళి ఇప్పుడు కార్ దగ్గర ఆన్ చేయాలన్నమాట. కార్ ఆన్ చేసి ఇంకా బయలుదేరాలి. యాక్చువల్గా జర్నీ ఇక్కడ నుంచి ప్యారిస్ టు ఆమ్స్టర్డామ్ రోడ్లు అన్నీ చాలా అందంగా ఉంటాయి, చూపిస్తాను మీకు కూడా. ఓకేనా? సో సరే అయితే పదండి ఇంకా. యాక్చువల్గా రోడ్లు కూడా ఫ్రమ్ ప్యారిస్ టు ఆమ్స్టర్డామ్, నెదర్లాండ్స్, బెల్జియం దాటి వెళ్తాం మనము. సో చాలా అందంగా ఉంటాయి రోడ్స్, హైవేస్, మోటల్స్ అవన్నీ మధ్యలో వస్తాయి కదా, అవన్నీ చాలా బాగుంటాయి. మీకు చూపిస్తా అన్ని, ప్రతి ఒక్కటి చూపిస్తా. ఐ థింక్ వీడియో నచ్చుతుంది అనుకుంటా. వీడియో కూడా లాస్ట్ వరకు చూడండి మీరు, స్కిప్ చేయకుండా. సో పదండి, దెన్ విల్ జస్ట్ గో అండ్ ఎక్స్ప్లోర్ వాట్ ఎవర్ వీ క్యాన్ ఈరోజు. అండ్ ఇంకోటి చెప్పడం మీకు మర్చిపోయినా, ఇది వెళ్ళక ముందే చెప్దామని, కొంచెం మీకు కూడా ఐడియా వస్తుంది కదా. సో వెళ్ళక ముందే చెప్దామని మళ్ళీ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నా ఇంట్లోనే. ఏమంటే ఇక్కడ నుంచి నెదర్లాండ్స్ ఎంత దూరము, మనం వెళ్ళేది ఒక చిన్న విలేజ్, పేరు నేను అక్కడికి వెళ్ళినాక చెప్తా. ఆ విలేజ్ ఇక్కడ నుంచి 5 hours 40 minutes అనమాట. అరౌండ్ మనకు ఉంటుంది ఇక్కడ నుంచి ఒక 500 కిలోమీటర్స్ దాకా ఉంటుంది. బట్ 500 కిలోమీటర్స్ అయినా కూడా 5 hours 42 minutes ఏందిరా ఇంత తొందరగా వెళ్ళిపోతున్నామా. సో అలానే ఉంటాయి కదా ఇక్కడ రోడ్స్ అయితే చాలా బాగుంటాయి, హైవేస్ అంతా స్మూత్గా ఉంటాయి. ఒక్కసారి హైవే ఎక్కితే 130-110 స్పీడ్ కొట్టచ్చు. సో మొత్తం సేఫ్గానే వెళ్ళచ్చు అనమాట. సో మన ఇండియా కన్నా పోలిస్తే చాలా స్పీడ్గా వెళ్ళిపోతాము. చూడండి, 500 కిలోమీటర్స్ ఇన్ జస్ట్ 5 hours అంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్. సో మీరు గెస్ట్ చేయొచ్చు, మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎలా ఉండిందని. మన ఇండియాలో నాకు తెలిసి 5 hours అంటే ఫర్ షూర్, 500 కిలోమీటర్స్ అంటే ఫర్ షూర్ నాకు తెలిసి 500 కిలోమీటర్స్ అంటే చెన్నై నుంచి హైదరాబాద్ మేబీ ఉండొచ్చు అనుకుంటా. సో ఇట్ విల్ టేక్ అట్లీస్ట్ 10 hours నాకు తెలిసి, 10 గంటలనే అవుతుంది. సో ఇక్కడ రోడ్స్ బాగుంటాయి అనమాట. దానివల్ల 5 hours ఆల్మోస్ట్ వెళ్ళిపోతాము ఇక్కడ నుంచి నెదర్లాండ్స్కి. మధ్యలో బెల్జియం కూడా వస్తుంది. ఛాన్స్ దొరికితే అక్కడ ఒక స్టాప్ ఓవర్ చేద్దాము. అండ్ అదే అనమాట, డిస్టెన్స్ టైం ఎంత పడతారని చెప్దామని మీకు మళ్ళీ కెమెరా అయితే వీడియో చేస్తున్నాం. సరే అయితే పదండి మనం జర్నీ చూద్దాం. కింద వెళ్ళడానికి మన కార్ దగ్గరికి లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తుంటే ఇక్కడ దీనమ్మ అసలు ఫుల్ పిచ్చ ఎండ ఉంది ఈరోజు అయితే. ఇట్స్ టూ సన్నీ అనమాట. మంచి వెదర్, ఇలాంటి వెదర్లోనే మనం బయట ట్రిప్పులకైనా ఏమైనా వెళ్ళాలి. సో బాగుంది వెదర్ అయితే. నాకు తెలిసి ఈరోజు ఆ సీనరీస్, ల్యాండ్స్కేప్స్ అన్నీ చాలా బాగుంటాయి అనుకుంటా. చూడండి ఆ వెదర్ ఎలా ఉందని ఈరోజు. అంతంగా ఆకాశము, ఆ చెట్లు, గ్రీనరీ అంతా, ఇట్స్ పిక్చర్ పర్ఫెక్ట్ అనమాట ఈరోజు. చాలా బాగుంది. సరే లిఫ్ట్ వచ్చేసింది మనం వెళ్దాం కిందికి. లిఫ్ట్లో వచ్చేసారనమాట. మన 0th floor కూడా వచ్చేసింది, గ్రౌండ్ ఫ్లోర్ వచ్చేసింది. పదండి మనం కార్ దగ్గరికి వెళ్దాం. చూస్తున్నారా వెదర్ అసలు బయట ఎంత అందంగా ఉంది. ఆ సూర్యుడు అయితే ఈరోజు హెవీ ఉన్నాడు అనమాట. నిన్నంతా ఫుల్ వర్షము, బయట ఎక్కడికి వెళ్ళలేము. బట్ ఈరోజు ఇట్స్ రియలీ గుడ్. అసలు చాలా బాగుంది వెదర్, నాకైతే నచ్చింది. మీకు ఎలా నచ్చిందా లేదా మీకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నాకైతే చాలా బాగా నచ్చింది వెదర్ చూసి. అక్కడ కనబడుతుందో అదే మన కారు, అది కనబడుతున్నా వైట్ కారు, సిట్రోన్ C3 అని మన కారు ఇది. సో ఇలా ఇంకా కార్ ఎక్కేసి మనం కూర్చొని కారులో హ్యాపీగా డే ట్రిప్కి అయితే బయలుదేరిపోయామన్నమాట.
సో మేమైతే వెళ్ళడం 550 కిలోమీటర్స్, రావడం 550 కిలోమీటర్స్. సో 1100 కిలోమీటర్స్ లాంగ్ డిస్టెన్స్ ఒక రోజులో కొట్టాలంటే. బట్ మేమంతా కొంచెం ఎక్సైటెడ్గా ఉన్నాం. సో సర్లే అని చెప్పి ఇంకా బయలుదేరిపోయాము. మీరు కూడా ఇంకా ఎంజాయ్ చేయండి. నేను ఆడియో ఒక మ్యూజిక్ పెట్టేసి ఇంకా ఈ ట్రావెలింగ్ రూట్స్, యూరోపియన్ రూట్స్, అందమైన చెట్లు, సీనరీస్ అంతా ఎంజాయ్ చేయండి. బాగుంటుంది. కళ్ళకి ఒక ఫీస్ట్ లాగా ఉంటుంది అనుకుంటున్నా మీకు. సరే అయితే ఎంజాయ్ ద వీడియో. ఇంకా దారిలో ఆకలేస్తుంటే ఇలా మధ్యలో గ్యాస్ స్టేషన్ దగ్గర ఆగినామన్నమాట. పెట్రోల్ స్టేషన్ దగ్గర ఆగి ఇలా నేనైతే చికెన్ శాండ్విచ్ తీసుకున్నా. తినేసి మళ్ళీ రిటర్న్ బయలుదేరిపోయాము. ఒక చికెన్ శాండ్విచ్ నాకు 500 రూపాయలు పడింది. ఇక్కడ కాస్ట్లీ, బట్ ఏం చేయలేము, ఆకలేస్తుంది కదా, సో తినాలి, ఏం ఆప్షన్ లేదు. ఇంకా ఇలా బయలుదేరిపోయాం అనమాట రిటర్న్. ఇది చూస్తున్నారా, ఇంకా కొంచెం సేపట్లో మనం బెల్జియం ఎంటర్ అవుతాము. ఇన్ఫ్యాక్ట్ మనం బెల్జియం ఎంటర్ అయిపోయాం. నాకు ఎలా తెలిసిందంటే కింద లేన్లు చూసి తెలిసింది. ఇక్కడ కంట్రీకి లేన్స్ కింద లైన్లు డిఫరెంట్గా ఉంటాయి. సో నాకైతే తెలిసిపోయింది. ఫ్రాన్స్ లైన్స్ అయితే నాకు కనపడలేదు. మొత్తం రోడ్డు కూడా కొత్తగా కనబడుతుంది. ఎందుకంటే మీకు తెలిసిపోతుంది యూరోప్లో ఒక రోడ్, ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీ వెళ్ళేటప్పుడు రోడ్ మారిందా లేదా, మీరు అదే కంట్రీలో ఉన్నారా లేదా అని చెప్పి ఈజీ తెలుసు. సో గాయస్ ఫైనల్లీ వచ్చేసాము. చెప్పా కదా, జాన్షాన్ అని ఊరు పేరు అనమాట. ఇది చిన్న విలేజ్. జాండిచ్ అని ఒక చిన్న టౌన్ దగ్గర, ఆమ్స్టర్డామ్ దగ్గరే అనమాట. ఇది నెదర్లాండ్స్లో, నార్థన్ నెదర్లాండ్స్లో ఉంటుంది. ఒక చిన్న ఊరు. ఈ ఊర్లో ఫేమస్ ఏంటంటే ఈ టౌన్ దగ్గర ఈ విలేజ్ ఇక్కడ చాలా ఫేమస్ అనమాట. ఈ విలేజ్ ఏమంటే స్పెషాలిటీ, ఇక్కడ విండ్ మిల్స్ అండ్ చిన్న చిన్న విలేజ్లో ఉంటాయి కదా ఆర్టిస్టిక్ పాత వస్తువులు, అలాంటివన్నీ ప్రిజర్వ్ చేస్తున్నారు అనమాట. ముందు వేరే పార్ట్ ఆఫ్ నెదర్లాండ్స్లో ఉండేవి విండ్ మిల్స్. బట్ 1960s ఈ విండ్ మిల్స్ని అక్కడి నుంచి ట్రైలర్స్ తీసుకొచ్చి షిఫ్ట్ చేశారనమాట ఈ విలేజ్లో. ఒక మంచి అందమైన విలేజు. ఇప్పటికి కూడా ఇక్కడ డైలీ వేలల్లో వస్తారు టూరిస్టులు, విజిటర్స్. మన సో గైస్ ఇందాక చెప్పినా కదా, అవే ఈ విండ్ మిల్స్ అనమాట. చూస్తున్నారా ఆ విండ్ మిల్స్, ఈ విలేజ్ ఇదే. సో ఇలా నడుచుకుని వెళ్తుంటే ఆ టూరిస్టులతో, ఆ గ్రీనరీ, ఈ విలేజ్ అయితే నాకు చాలా కొత్తగా అనిపించింది. ఇలాంటి విలేజ్ నేను ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో. ఏమైనా ఫ్రాన్స్లో కూడా విలేజెస్ ఉన్నాయి, వేరే కంట్రీస్లో కూడా యూరోప్లో విలేజెస్ ఉన్నాయి కానీ బట్ ఇక్కడున్న ఈ విలేజ్ మాత్రం చాలా డిఫరెంట్. ఒక అరుదైన విలేజ్ అంటా నేను. చాలా ఒక సర్ప్రైజింగ్ విలేజ్, చాలా బాగుంటుంది. అది చూసారా ఆ విండ్ మిల్స్ ఎలా తిరుగుతున్నాయో. నాకైతే ఆ విండ్ మిల్స్ చూస్తే ఆ విండ్ మిల్స్ పైకి ఎక్కాలనిపించింది. బట్ విండ్ మిల్స్ పైకి ఎక్కడానికి చాలా క్యూ ఉంది, దానివల్ల ఎక్కలేకపోయాము. నెక్స్ట్ టైం ఎప్పుడైనా ఎక్కుతాము. ఇది చూస్తున్నారా, ఈ విలేజ్ ఒక మ్యాప్ అనమాట. ఈ మ్యాప్లో అన్ని ఆ విండ్ మిల్స్ ఎక్కడ ఉన్నాయి, వీళ్ళ ఇల్లు ఎక్కడ ఉన్నాయి, ఆ ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడ ఉన్నాయి అంతా ఉంది దీంట్లో డీటెయిల్గా. చూస్తున్నారా, చిన్నపిల్లల ఫెయిరీ టేల్ విలేజ్ లాగా ఉందన్నమాట మ్యాప్లో కూడా. సో అసలు మీరు ఇప్పుడు నెదర్లాండ్స్కి వస్తే ఈ విలేజ్ మాత్రం అస్సలు మిస్ చేయకండి. చాలా మంచి విలేజ్, చాలా బ్యూటిఫుల్ గార్జియస్ విలేజ్ అనమాట. ఇది వచ్చి విలేజ్ ఒక ఎంట్రన్స్ అనమాట. జాన్షాన్, వెల్కమ్ టు జాన్షాన్ చూస్తున్నారా బోర్డు పైన. సో ఇలా ఉంటుంది ఎంట్రన్స్, బాగుంది. టూరిస్టులు అయితే చాలా మంది ఉన్నారు ఈరోజు.
లోపలైతే విలేజ్ ఇలా ఉండింది. ఎక్కడ చూసిన టూరిస్టులు, మన ఇండియన్స్ చాలా మంది ఉన్నారు, ఇండియన్స్ అండ్ ఏషియన్స్ కూడా చాలా మంది ఉన్నారు. అండ్ చూస్తున్నారా మొత్తం విలేజ్ అయితే ఫుల్ క్రౌడెడ్గా లోపల ఇలా ఉంటుంది. పాత కాలంలో ఉన్న హౌసెస్ అవన్నీ అలా అన్ని ప్రిజర్వ్ చేస్తున్నారు. ఖచ్చితంగా రావాలి నెదర్లాండ్స్ వస్తే ఎవరైనా ఇక్కడ మస్ట్ విజిట్ ప్లేస్ అనమాట. ఇంకా చూద్దాం ఇంకా సినిమాటిక్ విజువల్స్. అండ్ ఇక్కడ చూసారా మొత్తం లైవ్ స్టాక్ క్యాటిల్ అంతా, మొత్తం క్యాటిల్స్ అన్ని ఇక్కడే ఉన్నాయి. కవ్స్, మేకలు, ఆవులు అన్ని ఇక్కడే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ డైరీ ప్రోడక్ట్స్ చాలా ప్రొడ్యూస్ చేస్తారు, మిల్క్, చీజ్ అంతా. ఇంకా ఇంపార్టెంట్లీ చెప్పాలంటే చీజ్ అయితే చాలా ఫేమస్. మీకు చూపిస్తాను ఇంకా చీజ్ ఇక్కడ ఎలా ఉంది, ఎలా ప్రిజర్వ్ చేస్తున్నారు. సో ఈ ఊర్లో చీజ్ కోసమే సపరేట్గా ఒక మ్యూజియం పెట్టారనమాట. అక్కడ చూడండి ఆ ముసలాయన ఎలా క్యూరియస్గా ఎక్సైటెడ్గా ఫోటో తీసుకుంటున్నారు దా మ్యూజియం మధ్యలో కూర్చొని. సో ఇక్కడ డేట్స్ 1974లో స్టార్ట్ అయింది ఇక్కడ చీజ్ ప్రొడక్షన్, అలా టిల్ డేట్ కంటిన్యూ అవుతుంది అని చెప్పి మొత్తం మ్యూజియం అనమాట. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్ వేలల్లో ఉంటాయి ఇక్కడ టైప్స్ చీజ్వి. సో వచ్చిన వాళ్ళు ట్రై చేయొచ్చు, ఫ్రీగా కూడా ఇస్తారు చీజ్. మీకు చూపిస్తా ఇంకా కొంచెం సేపులో. ఫ్రీగా కూడా ఇస్తారు చీజ్, అన్ని టేస్ట్ చేయొచ్చు. ఇందాక చెప్పా కదా ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్ ఉంటాయి, అన్ని ట్రై చేయొచ్చు, అన్ని ఫ్రీగా ఇస్తారని చెప్పి. సో ఇక్కడ మీరు చూసే క్యూ కూడా అదే అనమాట, అన్ని చీజ్లు ట్రై చేయడానికి నిలబడి ఉన్నారు ఇక్కడ. సో వాళ్ళు చీజ్లు ఇస్తున్నారు, ఒక్కొక్క పీస్ ఇస్తారు. మీరు ఇలా చూడండి, ఇలా తీసుకొని మనం ట్రై చేయొచ్చు, నచ్చితే కొనుక్కోవచ్చు కూడా. సో చూడండి ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ చీజెస్, ఇక్కడ చాలా ఉంటాయి చీజ్లు, ఏది కాబట్టి అది కొనుక్కోవచ్చు. నెయ్యి కూడా ఉంటుందని చెప్పారు కొంతమంది, బట్ నేనైతే చూడలేదన్నమాట. బట్ ఉండొచ్చు, చీజ్ ఉంది కాబట్టి, అది డైరీ ప్రోడక్ట్ కాబట్టి నెయ్యి కూడా ఉండొచ్చు, నో డౌట్ ఇన్ దాట్. బట్ ఇలా ఉంటుంది అనమాట. చీజ్ చాలా ఫేమస్ ఈ ఊర్లో. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఈ ఛాన్స్ తీసుకొని, గోల్డెన్ ఛాన్స్ తీసుకొని మీరు చీజ్ ట్రై చేయొచ్చు. సో బాగుంది చీజ్లు. నేను ట్రై చేసిన చీజ్లు అంటే మసాలా చీజ్లు, పెప్పర్ చీజ్లు, స్వీట్ చీజ్లు చాలా ఉన్నాయి. లైక్ ఎవ్రీథింగ్, లైక్ ఆల్ వర్ గుడ్. చాలా బాగుంది, నాకైతే బాగా నచ్చినాయి బా. సో ఇంకా చీజ్లు తినేసి ట్రై చేసేసి మొత్తం షాప్ ఇలా చూసుకొని విండో షాపింగ్ చేసి ఇంకా బయలుదేరిపోయాం బయటికి. బయట ఇంకా విండ్ మిల్స్ చూద్దామని బయటికి వచ్చాము. అదండి చూస్తున్నారు కదా, అవే విండ్ మిల్స్ అనమాట. చాలా ఫేమస్ ఇక్కడ డైరీ ప్రొడక్ట్స్తో పాటు. నెదర్లాండ్స్లో విండ్ మిల్స్ చాలా ఫేమస్. నెదర్లాండ్స్లో ఎక్కడికి వెళ్ళినా మీకు విండ్ మిల్స్ కనపడుతూనే ఉంటాయి. సో గైస్ విలేజ్ అయితే అందంగా ఉండే, చాలా బాగుంది విలేజ్. చూస్తున్నారు కదా ఫ్లాగ్, విండ్ మిల్స్ అవన్నీ చాలా బాగుంది, నాకైతే నచ్చింది. మీకు నచ్చింది అనుకుంటున్నా. సో ఇది నెదర్లాండ్స్లో అనమాట. ఈరోజు అన్ప్లాన్డ్ ట్రిప్ వచ్చేసాము, ఇంకా ముందుకు వెళ్తున్నా. అలానే చూద్దాం తర్వాత ఇంకా ఇక్కడ నుంచి నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తాము, మోస్ట్లీ బెల్జియం. సో బెల్జియం వెళ్ళాక మీకు చూపిస్తాం. సో గాయస్ ఫైనల్లీ వచ్చేసాం బెల్జియంలో. ఈ ఊరికి చిన్న పల్లెటూరు అనమాట, బార్లే నసావ్ అని చెప్పి. ఈ ఊరు ఒక్క స్పెషాలిటీ ఏంటంటే చెప్తా మీకు. చూస్తున్నారా రోడ్లు 2 కలర్లు ఉన్నాయి, ఈ పక్క కొంచెం ఒక రకంగా ఉంది, ఆ పక్క కొంచెం రకంగా ఉంది. ఎందుకంటే అలా ఈ ఊరు 2 కంట్రీస్లో షేర్ చేసుకుని ఉన్నారనమాట. నెదర్లాండ్స్, బెల్జియం. సగము నెదర్లాండ్స్, సగము బెల్జియం. అక్కడ నెదర్లాండ్స్ లో చాలా ఇంట్రెస్టింగ్ ఊరు. ఇక్కడ నెదర్లాండ్స్ బెల్జియం బార్డర్లో ఒక ఊరు అనమాట. ఈ ఊరు ఎలా అంటే సగం ఊరు వచ్చి బెల్జియంలో, సగం ఊరు వచ్చి నెదర్లాండ్స్లో ఉంది. అది ఎలా అంటే విచిత్రంగా ఉంది. మీరైతే చూస్తే షాక్ అయిపోతారు. చూడండి ఒకసారి చూపిస్తా. ఇంకోటి యాక్చువల్గా ఏంటంటే ఈ ఊర్లో మార్క్స్ వేసింటారంట కింద రోడ్డు పైన. ఇది బెల్జియము, ఇది నెదర్లాండ్స్, ఇది బెల్జియం అని. ఆ మార్క్స్ కోసం వెతుకుతున్నా, ఎక్కడుందో తెలియదు. కనబడితే ఆ మార్క్స్ మీకు చూపిస్తా, ఓకేనా? ఆ మార్క్స్ కనబడితే చూపిస్తా మీకు, సరేనా? గాయస్ చెప్పా కదా మార్క్స్ ఉంటాయి ఇక్కడ, నెదర్లాండ్స్, బెల్జియం అని దొరికినాయి అనమాట మార్క్స్. అసలు విచిత్రంగా ఉంది. చూడండి అసలు మీరు ఒకసారి
ఇది చూడండి, ఇది చూడండి, ఇది నెదర్లాండ్స్, ఇది బెల్జియము, ఇది నెదర్లాండ్స్, ఇది బెల్జియము. మధ్యలో లైన్ ఉన్న ఆ లైన్కి ఈ పక్క నెదర్లాండ్స్, ఆ పక్క బెల్జియము. సో ఇట్స్ లైక్ వెరీ 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 స్ట్రేంజ్ అనమాట. సో ఇప్పుడు నేను నెదర్లాండ్స్లో ఉన్నా, ఇప్పుడు నేను బెల్జియంలో ఉన్నా, ఇప్పుడు బెల్జియం, మళ్ళీ నెదర్లాండ్స్. అలా యూ కెన్ కీప్ స్విచ్చింగ్ అనమాట. ఈ కాలేమో నెదర్లాండ్స్లో ఉంది, ఈ కాలేమో బెల్జియంలో ఉంది. ఇప్పుడు నేను నెదర్లాండ్స్లో కూడా ఉన్నా, బెల్జియంలో కూడా ఉన్నా. విచిత్రం అంటే విచిత్రం. బట్ ఐఎమ్ లవింగ్ ఇట్. గాయస్ కార్లో వస్తుంటే ఇంకోటి విచిత్రమైన ఇంకో ప్లేస్ కనబడింది అనమాట ఇదే ఊర్లో. ఈ ఊర్లో ఇంకోటి చూడండి, ఇది ఇక్కడ పోలీస్ స్టేషను. ఒక సగం భాగం నెదర్లాండ్స్లో ఉంది, సగం భాగం బెల్జియంలో ఉంది. కనబడుతుందా అక్కడ? సో చెప్పా కదా, ఇదే ఇక్కడ పోలీస్ స్టేషను. సగం భాగం నెదర్లాండ్స్లో ఉంది, సగం భాగం బెల్జియంలో ఉంది. కనబడుతుందా మీకు? ఆ పోలీస్ స్టేషన్ ఆ భాగం వచ్చి నెదర్లాండ్స్, ఈ భాగం వచ్చి బెల్జియం. సో ఇది పోలీస్ స్టేషన్. చూడండి, ఆ ఇంటికి కూడా 2 నంబర్లు. 19 నంబర్ వచ్చి నెదర్లాండ్స్, ఈ పక్కన్న 2 నంబర్ వచ్చి బెల్జియం. సో ఇలా ఉందన్నమాట. సో అంత విచిత్రంగా ఉంది ఊరు అసలు. నాకైతే నైస్. చాలా బాగుంది. చూస్తున్నారా, మొత్తం ఇలానే బెల్జియం నెదర్లాండ్స్. మనం బెల్జియంలో ఉన్నాం, ఇప్పుడు నెదర్లాండ్స్కి వచ్చినాం. నెదర్లాండ్స్ టు బెల్జియం, ఇలా అనమాట. సో యా, సో గాయస్, ప్యారిస్కి రిటర్న్ వెళ్తుంటే దారిలో బెల్జియం ఒక క్యాపిటల్ బ్రజిల్స్ అనే సిటీ వచ్చిందనమాట. సిటీలో అయితే మేము దిగము, ఏమి చూడము, జస్ట్ అలా కార్లో విండో వ్యూవింగ్ అంటారు కదా, అలా చూసుకుంటూ వెళ్ళిపోవడమే. బ్రజిల్స్ ఊరంతా ఇది చాలా అందంగా ఉంది, చూడండి, మీరు ఎంజాయ్ చేయండి. అండ్ గైస్, ఫైనల్లీ నెదర్లాండ్స్ బెల్జియం ట్రిప్ అయిపోయింది. ఇంకా బయలుదేరి నైట్ అయిపోయింది. ఇంటికి వచ్చే వరకు ప్యారిస్కి అయితే రిటర్న్ వచ్చేసాం అనమాట. నైట్ అయింది. ఇది హైవే అనమాట, ప్యారిస్ హైవే.